వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అడ్వకేట్ జేఏసీ మద్దతు. ప్రజల శ్రేయస్సు కోసం మల్లను గెలిపించాలన్న కనకయ్య. వరంగల్లో మానవత్వం ప్రదర్శించిన కేటీఆర్. గాయపడ్డ వ్యక్తిని ఎస్కార్ట్ కారులో పంపిన మాజీ మంత్రి. కడప జిల్లా జమ్మలమడుగులో పోలీసుల మాక్ డ్రిల్. కౌంటింగ్ రోజు గొడవ చేస్తే చర్యలన్న అదనపు ఎస్పీ. గుడివాడలో భార్యపై కత్తితో భర్త నాగప్రసాద్ దాడి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దుర్గాదేవికి చికిత్స. సిరిసిల్లలో ఇంటర్ విద్యార్థి చందు ఆత్మహత్య. ఇంటిలో ఉరివేసుకుని బలవంతపు మరణం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ ఏ హోదాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారని కిషన్ రెడ్డి అనడంపై దయాకర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మీద కిషన్ రెడ్డి కామెంట్స్ చేస్తే నవ్వొస్తుందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని తెలంగాణ సమాజం చూస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అపహాస్యం చేశారని దయాకర్ ఆరోపించారు. ఇప్పటికైనా ఆలోచన తీరు మార్చుకోకపోతే బీజేపీ తిరస్కరణకు గురవుతుందని హెచ్చరించారు. సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఇవాళ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా? తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని. చీకట్లో తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణని ఇచ్చిందన్న మోదీ అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించేటట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఏసీలో మాతో కలిసి దీక్షలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, కాదనలేము. కానీ మీరు రాజకీయాల కోసం లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని, తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడడం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ సభ్యుడు దమ్మిగారి కనకయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులు తీన్మార్ మల్లన్నను అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కనకయ్య అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం తీన్మార్ మల్లన్న చాలా కృషి చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ గుంపుల శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. తీన్మార్ మల్లన్నను గెలిపించి బీజేపీకి బుద్ధి చెప్పాలని పట్టభద్రులను పంతం రాజేష్ కోరారు. జేఏసీ అడ్వైజర్ దమ్మిగారి కనకయ్య ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేయడం ఏమనగా అందరూ తీన్మార్ మల్లన్నకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, తీన్మార్ మల్లన్నను శాసన మండలిలో తన గొంతుకగా వినిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జేఏసీ అడ్వైజర్ దమ్మిగారి కనకయ్య ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయ్య అధ్యక్షతన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమ్మేళనంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రఘువం రెడ్డి పాల్గొన్నారు. పట్టభద్రుల ఓట్లు వేసి గెలిపిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి అర్ధాంతరంగా వెళ్లిపోవడం వల్లే ఈ ఉప ఎన్నిక జరుగుతోందని తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్ తనపై అక్రమ కేసులు పెట్టి 100 రోజులు జైల్లోనే పెట్టారన్నారు. సారాదందా కేసులో కేసీఆర్ కూతురు ఇప్పుడు జైల్లో ఉందన్నారు. ప్రధాని మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెబుతూనే 1 కోటి ఉద్యోగాలు పీకేశారన్నారు. ఒంటరిగా పడుకొని ఏడుస్తా ఉంటే కేసీఆర్ నా కుటుంబం కళ్ళనీళ్ళు తీసినాడు. కానీ నేను జైల్లో ఉన్నా కూడా ఈ ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నా కానీ ఒక్క రోజు కూడా కుటుంబం గురించి ఆలోచించలేదన్న విషయం తెలియజేస్తా ఉన్నా. అయినా కూడా సోదరులారా, నా బిడ్డ నేర్పించు చేస్తుంది కదా.
ఎందుకన్నా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నారు. తీర్మానం వలన జైలుకి ఎందుకు పోయినన్నా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని చెప్పినారు. తీర్మానం వలన జైలుకి ఎందుకు పోయినన్నా నువ్వు చెప్పినటువంటి నిరుద్యోగ తీయమని చెప్పినందుకు. నీ బిడ్డ ఏం కేసులో పోయింది, ఆమె ఏం కార్యక్రమం పోయింది, స్వాతంత్ర పోరాటం ఏమైనా చేసిందా, ఆడ సైనిక పాలనలో నిలబడి కొట్లాడిందా? తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో ఆసుపత్రికి కేటీఆర్ తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద ప్రమాదానికి గురై రోడ్డుపై పడి ఉన్న అంజయ్యను కేటీఆర్ వాహనంలో ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం కోసం అటుగా వెళ్తున్న కేటీఆర్ అంజయ్యను చూసి తన కాన్వాయ్లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ధర్మారం కాదన్నా, ధర్మారం గేట్ కాదా? వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు తహసీల్దార్ ఆఫీసులో బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలా బోనస్ చెల్లించని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఆందోళనలు చేపడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవులు జీవ జలరాశులను ఇప్పటికైనా పరీక్షించుకోకపోతే రాబోయే రోజుల్లో మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని డిప్యూటీ రేంజ్ అటవీ శాఖ అధికారి యోగేష్ అన్నారు. అభివృద్ధి పేరుతో మనం ఇప్పటికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కోల్పోయామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ మిగిలి ఉన్న వన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. డే సందర్భంగా ఈరోజు ఆసిఫాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక ర్యాలీ తీయడం జరిగింది. దీని సందర్భంగా మన జీవ వైవిధ్యం మెయింటైన్ చేయాలంటే ప్లాస్టిక్ని, తర్వాత పొల్యూషన్ని, తర్వాత ఏసీలను, ఇలాంటి వాటిని అంటే వాతావరణం పొల్యూషన్ తగ్గించుకోవడానికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఈ సంవత్సరం ఇప్పటికే 45 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ అయింది. కాబట్టి వచ్చే వర్షాకాలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా, అంటే ప్రభుత్వం పైనే వదిలిపెట్టకుండా బాధ్యతగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అభ్యర్థిస్తున్నాను. యూనివర్సిటీ డే సందర్భంగా ఈరోజు ఆసిఫాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కొనుగోలు కేంద్రాలను వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ పరిశీలించారు. రైస్ మిల్లుల వద్ద హమాలీల కొరత ఉందని, అందుకే అన్లోడింగ్ ఆలస్యమవుతుందని ఆర్డీఓ చెప్పారు. బీహార్ కూలీలు ఓటు వేయడానికి తమ సొంతూళ్లకు వెళ్లడంతో కూలీల కొరత వచ్చిందన్నారు. ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలు పరిశీలించి ధాన్యం సేకరణ పూర్తయ్యేలా చూడాలని తహసీల్దార్ను ఆర్డీఓ రాజేశ్వర్ ఆదేశించారు. 3 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తయ్యేలా చూస్తానని రైతులకు ఆర్డీఓ తెలిపారు. అన్లోడ్ చేసేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను. మీరేం చేయండి అంటే నాకు ఇక్కడ లోడ్ చేసుకుంటూ పంపండి. లారీలు షార్టేజ్ ఉంటే నాకు రెగ్యులర్గా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఖచ్చితంగా సెంటర్కి వచ్చి నాకు రోజు చెప్పు. నేను కూడా మళ్ళీ ఒకసారి నేను రేపు ఒక్కరోజు ఎల్లుండి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ పొట్ట కొట్టిందని ములుగు జిల్లా ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ములుగు జిల్లా శ్రీ చైతన్య ఆటో యూనియన్ అధ్యక్షుడు గంటా భగవాన్ రెడ్డి డ్రైవర్లు తమ గోడు వెళ్లవేసుకున్నారు. ఆటో డ్రైవర్లంతా అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బంగారం తాకట్టు పెట్టి కిస్తీలు ట్యాక్సులు కట్టాల్సి వస్తుందని వారు వాపోయారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేసిందని భగవాన్ రెడ్డి ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంతకుముందు బస్సు నడిచి టికెట్ లేనప్పుడు 300-400 చేసుకొని మేము పిల్లలకు పోషించుకోవడంలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి మాకు రోజు ఒక ట్రిప్ కూడా కష్టం అవుతుంది. 50-100 రూపాయలు అయితే కూరగాయలకే సరిపోతాయి. మరి మాకైతే ఉపాధి లేదు. మరి ఈ గవర్నమెంట్ మరి మా ప్రైవేట్ డ్రైవర్లకు ఉపాధి చేయాలి. ఏమి ఇంతవరకు అయితే ఏం ప్రకటించలేదు మరి గవర్నమెంట్. మేము ఉంటాం దగ్గర ఆటోలో మేము కలిసి 100 మంది దాకా ఉంటాం ఇక్కడ. అప్పుడు అంటున్నాం కదా, అప్పుడు బస్సులు నడిచినా కూడా మాకు 300-400 సంపాదించుకునేది. 2-3 ట్రిప్పులు పడేది. ఇప్పుడు బస్సులు చేయబట్టి ఒక ట్రిప్ పడేది కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కాదు, చుట్టుపక్కల ఉన్న వెంకటాపురం, జంగాలపల్లి, కాసిపేట, దేవరిపట్నం వాళ్ళు కూడా ఉన్నారు ఈ అడ్డ మీద. వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు వట్టికి పోయే పరిస్థితి అవుతుంది. మరి మాకైతే ఇట్లున్నది జీవనం. మరి గవర్నమెంట్ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలోని కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటి అందించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. గోదావరి ఖనిని ఆనుకొని ఉన్న గోదావరి నది పరివాహక ప్రాంతంలోని సింగరేణి పంప్ హౌస్తో పాటు ఫిల్టర్ బెడ్ను సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుండి పూర్తి స్థాయిలో నీటి దిగువకు విడుదల చేయడంతో గోదావరి నది ఎండిపోయిందన్నారు. నెల రోజులుగా సింగరేణి కార్మిక కుటుంబాలకు అందిస్తున్న నీరు ఎరుపు ఆకుపచ్చ రంగులో వస్తుందని వారు ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం స్పందించి కార్మిక కుటుంబాలకు సురక్షితమైన నీరును అందించేలా చర్యలు చేపట్టాలని, లేదంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. మరి నీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నాయంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వచ్చే నీళ్ళే ఫిల్టర్ చేసి ఆ నీళ్లు సరఫరా చేస్తాం. ఇందాక మేము క్షేత్రస్థాయిలో పరిశీలించిన గోదావరిలో పోయి ఆ చిన్న కాలువ ద్వారా వచ్చే నీళ్లు మురుగునీరు, హాస్పిటల్ వేస్టేజీ, నిడిల్స్, కాటన్ వేస్ట్, ఇతర కుక్కలు, పందులు అటువంటివి అవి కొట్టుకొని వస్తున్నాయి. ఆ నీళ్లే ఫిల్టర్ చేసి వాళ్ళ కార్మికులకు ఇస్తుంది యాజమాన్యం. మరి యాజమాన్యము 70 మిలియన్ టన్నుల బొగ్గు తీసుకున్నది. 37,000 కోట్ల టర్నోవర్ గల సంస్థ, అత్యంత విలువైన సంస్థ. ఈ సంస్థ కేవలం ఉత్పత్తి లక్ష్యాలనే పెట్టుకుంటూ లాభాలు గడించే ఒక యంత్రం లాగా పనిచేస్తూ వాళ్ళ కార్మికులకు తాగబోతే తాగునీరు అందించలేని పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నది. దీనికి గుర్తింపు సంఘాలు చూస్తలేవు, ఇక్కడ ప్రజాప్రతినిధులు చూస్తలేరు, ఎవరు కూడా పట్టించుకునే పాపన లేదు. ఈ ఫిల్టర్ బెడ్లో ఫిల్టర్ అయిన నీళ్ళల్లో రా వాటర్ కలుపుతారు, సరిపోతలేదని డైరెక్ట్ వచ్చే రా వాటరు డ్రైనేజ్ వాటర్ కలుపుతారు. వెంటనే యాజమాన్యం ఇక్కడ జిఎం స్పందించి దీని ఎడల ఒక ఖచ్చితమైన ఒక డిసిషన్ తీసుకోకపోతే కూడా ఇంకా తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా యాజమాన్యం హెచ్చరిస్తూ మీరు కూడా దీన్ని సన్నద్ధులు కావాలని పోరాటాలు. గోదావరి ఎండిపోయిన తర్వాత కడప జిల్లా జమ్మలమడుగులో అడిషనల్ ఎస్పీ వెంకటరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న అల్లర్లు చేసేవారిని ఎలా చెదరగొట్టాలి, లాఠీ చార్జీలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి ఎలా తరలించాలి, అల్లరి మూకలపై టియర్ గ్యాస్ ప్రయోగం, కాల్పులు ఎప్పుడు జరపాలనే దానిపై మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటరాయుడు హెచ్చరించారు. ఎన్నికలు జరిగిన 13న జమ్మలమడుగులో, కడప జిల్లాలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జరిగాయి. ఎలక్షన్ తర్వాత చిన్న అలజడి అనేది చోటు చేసుకుంది జమ్మలమడుగులో. దాన్ని పోలీసు వారు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. అదేవిధంగా రాబోయేటువంటి కౌంటింగ్ సమయంలో కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి గొడవలు అల్లర్లకు పాల్పడకుండా శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం. ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించినా ఇప్పుడు చూపించినటువంటి మాబ్ ఆపరేషన్ ఎలా అయితే ఉందో, లాఠీ చార్జ్ కానీ, టీయర్ గ్యాస్ ప్రయోగించడం, కాల్పులు జరపడం, అటువంటి చర్యలు పోలీసు వారు తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం. లేదంటే మీపై కేసులు నమోదు చేస్తారు, తీవ్రమైన చర్యలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి సహకరించాలి. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ హెచ్చరించారు.
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఎంపీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీకు అనుమతులు లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. సెక్షన్ 144 అమలులో ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్దకు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు తప్ప ఇతరులకు అనుమతి లేదన్నారు. అసెంబ్లీకి మరియు లోక్సభకి ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో ప్రతి ఒక్క ఓటరు మహాశయులు మరియు మచిలీపట్నం గ్రామస్తులు అందరూ కూడా, అలాగే రాజకీయ నాయకులు, మన మీడియా మిత్రులు అందరూ కూడా పోలీసు వారికి సహకరించారు. మనకి ఓటింగ్ కూడా నమోదు శాతం చాలా ఎక్కువగానే జరిగింది. లాస్ట్ టైం కన్నా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయటం జరిగింది. కాబట్టి అందరికి కూడా మరొక్కసారి పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాము. అందరూ కూడా సహకరించారు ఓటింగ్ రోజు. అలాగే మనకి రేపు జూన్ నెల 4వ తారీఖున మనకి కౌంటింగ్ ఉన్నది. కౌంటింగ్ రోజు కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మేము కోరుకుంటా ఉన్నాము. మనకి కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయంలో పునుగు పిల్లి కలకలం రేపింది. స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్లలో ఒక్కసారిగా పైనుంచి పునుగు పిల్లి కింద పడింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు. క్యూ లైన్లోని జాలీలో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పునుగు పిల్లి కింద పడింది. దీంతో భక్తులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పునుగు పిల్లిని బయటకు వదిలేశారు. కాకినాడలో ఓ మహిళపై దాడి జరిగింది. లోకమాన్య తిలక్ ట్రైన్లో మహిళపై గంజాయి మత్తులో ఉన్న సత్య బర్మన్ అనే వ్యక్తి బీర్ బాటిల్తో దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న మరో వ్యక్తిపై కూడా దాడి చేయడంతో ఇరువురికి గాయాలయ్యాయి. దీంతో మహిళతో పాటు గాయాలైన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ సత్య బర్మన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మట్టి మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు సాగిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల మత్తులోనే ఆఫీసర్లు చూసి చూడనట్టు వదిలేస్తున్నారని, అతివేగంతో నడుపుతున్న ఇసుక లారీలు ఎప్పుడు తమ ప్రాణాలు తీస్తాయన్న భయాందోళనతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్గా వీరవాసరం మండలం తయారైందని చెప్పవచ్చు. అలాగే వీరవాసరం మండలంలో పలు గ్రామాల్లో మట్టి మాఫియా అన్నది బాగా విపరీతంగా రెచ్చిపోయింది. అధికారులు చూసినట్టు వదిలేశారా, లేకపోతే ఇక్కడ ఎవరు పట్టించుకోలేనందువల్ల ఇక్కడ మట్టి మాఫియా అంతా కూడా జరుగుతుందా అనే విషయం మీద ఇక్కడ మన రోడ్డు పక్కనే ఉన్న ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ మట్టి అన్నది కనబడుతుంది. అలాగే ఇప్పుడు స్థలాల్లో పక్కనే మట్టి అలా పూడుస్తున్నారు. డైలీ ఇక్కడ అధికారులు మెయిన్ రోడ్డు అంటే వెళ్తున్నారు, వస్తున్నారు. కాకపోయినా ఇది పట్టించుకోవట్లేదు అధికారులు, లేకపోతే మట్టి మాఫియాకి జడిసి పట్టించుకోవట్లేదు ఏంటి అన్నది ఇక్కడ చూస్తున్నాం. ఇదే విషయాన్ని మన తహసీల్దార్ దగ్గరికి కార్యాలయానికి వెళ్ళి వివరణ అడగగా నాకు సంబంధం లేదు, ఇవాళ మైనింగ్కి సంబంధించి అధికారులు కొంతమంది వచ్చారు, నేను ఆర్డీఓ గారు పర్మిషన్ తీసుకునే నేను అక్కడ ఏం జరిగింది అన్నది చెప్పడం అని జరుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తాం, ఎక్కడ పని అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారాలు కూడా ఇవాళ మొదలుపెట్టింది కాదు, గత వారం 10 రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు. రాత్రి పగలు కూడా, అంటే శని ఆదివారాలు వచ్చినాయి అంటే అధికారులు ఎవరు ఉండరని చెప్పి రాత్రులు కూడా మట్టి తవ్వుతున్నారని కొన్ని స్థానికులు కూడా వబ్బుతున్నారు. ఈ విషయాల మీద అధికారులు పట్టించుకోకపోతే మెయిన్ రోడ్డు పక్కనే ఇలా టాటర్ల మీద వెళ్తున్న మట్టి రావులు కింద పడినా సరే కొద్ది వర్షాలు పడే టైంలో వాటి గురించి ప్రమాదాలు కూడా మెయిన్ రోడ్ల మీద గురవుతున్నాయని చెప్పవచ్చు. ఇలాగే ఈ విధంగా ఎదురుకెళ్తే
చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని కూడా చెప్పవచ్చు. కళ్ళారా చూస్తున్నాము, పండించే చేనులోంచే మట్టి అన్నది తీసుకొచ్చి అసలు మాఫియా కింద ఇక్కడ పక్కనే స్టాగ్నేట్ చేసి దీని అంతా కూడా మళ్ళీ జేసీబీలతో పైకి పంపిస్తడం అన్నది జరుగుతుంది. కెమెరామెన్ చందుతో సతీష్, స్వతంత్ర టీవీ, చల్వన్ తిప్పు నుంచి. తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన వనరాశి జంపన్న దుర్గా దంపతులు వారం కిందట బతుకుదెరువు కోసం తమ చిన్నారి సాయి దేవాంష్ను తీసుకుని సత్తుపల్లికి వలస వచ్చారు. స్థానిక గుడిపాడు రోడ్డు శివారులోని ప్రైవేటు భూముల్లో డేరాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. జంపన్న గ్యాస్ పొయ్యిలను రిపేర్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే తమ గుడారంలో నిద్రపోతుండగా 1 గంట సమయంలో తల్లి దుర్గకు మెలకువ వచ్చి చూడగా దేవాంశు కనిపించలేదు. తన భర్తతో కలిసి చుట్టుపక్కల డేరాలు వేసుకున్న వారి వద్దకు వెళ్లి ఆరా తీశారు. స్థానికులతో కలిసి ఆ ఏరియా మొత్తాన్ని జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కగానొక్క కొడుకు కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాల నుంచి వచ్చారా? మీకు ఎవరికన్నా గొడవలు ఏమైనా ఉన్నాయా? లేదండి, వచ్చి వారం రోజులు సత్తుపల్లి నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది. అంతే, గొడవలు గిట్ట ఏమి లేవండి. మధ్యలో బండ పెట్టుకున్నామండి. బండ పెట్టుకున్నాక అవతల వైపు పాలు ఇద్దామని అవతల వైపు బండ పెట్టాను. అవతల వైపు బండ పెట్టి పాలు ఇచ్చుకుంటే బాబు అట్టే పండుకుని చేయి మీద పండుకున్నాడు. చేయి పైన పెట్టుకుంటూ పండుకోడు, అసలు చేయి మీదే పండుకుంటాడు. వెళ్ళని దుప్పటి కప్పిన చుట్టుకొని పండుకున్నాడు. దుప్పటి చుట్టూ తిప్పుకొని పండుకున్నా. అది పండుకుని ఆయన పండుకుని నేను పండుకుని మా ఆయన 12 ఫోన్ చూస్తూనే ఉంది. చూసి మా ఆయన పండుకుండు. అట్లా పండుకున్నాక ఇక ఒక అర్ధగంట అయింది. లేదు చూసిన పిల్లగాలు లేడు. 1 అవుతుంటాయో పిల్లగాలు లేడు. చూస్తే బాగా పిల్లగాలు లేడు, బాగా లేడు అంటే మా ఆయన లేచిండు. మొత్తం ఇల్లు మొత్తం దొలని దుప్పటో ఆడు జరిగి ఉన్నది. కొంచెం మొత్తం చూసిన ఇల్లు గిట్ట మొత్తం చూసిన ఎక్కడ కనపడలేదు. పాలెం జయమ్మ కాలనీ నుంచి వచ్చారు. అంతర్రాష్ట్ర దొంగలను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నెల రోజుల్లోనే 8 చోట్ల సిగరెట్లు చోరీ చేశారని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. రాజస్థాన్లోని పాలి జిల్లా వాసులు కమావత్ భూందారం, కుమావత్ లక్ష్మణ్, కమావత్ ఘనశ్యామ్ ముఠాను అరెస్టు చేసినట్లు సింధు శర్మ వెల్లడించారు. ఇటీవల కామారెడ్డిలోని సిగరెట్ డిస్ట్రిబ్యూటర్ షాప్లో వీరు చోరీ చేశారన్నారు. టెక్నాలజీ ఉపయోగించి దొంగలను గుర్తించామన్నారు. వారి నుంచి 8 లక్షల నగదు, బ్యాంక్ అకౌంట్లో 7.50 లక్షల డిపాజిటు, కారు, 3 సెల్ ఫోన్లు, గడ్డపార, స్క్రూ డ్రైవర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతమైన రికవరీ ఇది. సో దీన్ని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక సిగరెట్ గోడౌన్ నుంచి లాట్ ఆఫ్ కార్టన్స్ సిగరెట్స్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత దొంగలించడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండర్ గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిఓ కామారెడ్డి 2 వారాలుగా దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ మన కేసు ఒక్కటే కాకుండా టోటల్ 8 కేసెస్ మన రాష్ట్రం మొత్తం మీద, అంటే ఒక కేసు కర్ణాటక హుమ్నాబాద్ది, 8 మిగిలిన 7 కేసెస్ నక్రేకల్, మహబూబ్ నగర్ టౌన్, ఆమన్గల్, వనపర్తి అండ్ వరంగల్. సో మన రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన ఈ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్ అన్నీ కూడా టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎఫర్ట్స్ తోటి, వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్ తోటి ఈ కేసెస్ అన్ని. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 3 నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అమ్మకానికి పెట్టారు. చిన్నారిని అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పిర్జాదిగూడలోని రామకృష్ణ నగర్లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 4 లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని డాక్టర్ హామీ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. తిరుచనారూరు శ్రీ పద్మావతి అమ్మవారి విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపనదేంద్ర స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఏవిఎస్ఓ సతీష్ కుమార్, అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. పద్మావతి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామీజీలకు ఆలయం అధికారులు అమ్మవారి కుంకుమ, వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇవి ఇప్పటివరకు నా జిల్లా డైరీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.